హలో క్యూటీస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ భోగి అండ్ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారా? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కమెంట్స్లో చెప్పండి. మీ అందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేనైతే సంక్రాంతి అండ్ భోగిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీకైతే చూపించేస్తాను. అండ్ అలాగే భోగి ఇంపార్టెన్స్ ఏంటో కూడా మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. యాక్చువల్గా ఈ భోగి అయితే సౌత్ ఇండియాలో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఎందుకు మనం ఈ భోగిని సెలబ్రేట్ చేసుకుంటామంటే ఇది మనకి కల్చరల్గా, సీజనల్గా అండ్ స్పిరిచువల్గా కనెక్ట్ అయి ఉంటుంది. సంక్రాంతి అనేదే ఒక మన ఫార్మర్స్ అందరికీ పంట చేతికి వచ్చే టైంలో ఒక సెలబ్రేషన్ లాగా అనమాట. సో ఈ సెలబ్రేషన్లో ఫస్ట్ డే వచ్చేసి భోగి కదా. ఈ భోగి రోజు ఫార్మర్స్ అందరూ వాళ్ళు అంటే సూర్య భగవానుడికి, వర్షానికి అండ్ పశుపక్షాదులకి, దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలబ్రేట్ చేసుకునే ఒక ఫెస్టివల్ లాగా అనమాట. అందుకోసం మనము ఫస్ట్ అయితే ఈ సెలబ్రేషన్ స్టార్ట్ చేసే ముందు మన ఇంటిని నీట్గా క్లీన్ చేసుకొని ఏమైనా విరిగిపోయినవి, ఓల్డ్వి, యూజ్ చేయనివి థింగ్స్ అన్నీ తీసేసి ఇలాగే మనం మన లైఫ్లో ఉన్న నెగిటివిటీని అయితే రిమూవ్ చేసేసి ఒక పాజిటివ్ అండ్ హోప్ తోటే ఈ సంవత్సరాన్ని అయితే కొత్తగా స్టార్ట్ చేయడానికి చేస్తామన్నమాట. అండ్ అలాగే అలా తీసేసిన ఓల్డ్వి, యూజ్ చేయని థింగ్స్ అన్నిటినీ మనము ఒక భోగి మంటలాగా వేస్తాం కదా. సో ఆ భోగి మంట వేసినప్పుడు ఆ పొగ వల్ల మనకి చుట్టూ ఉన్న దోమలు కానీ అండ్ వింటర్లో స్టార్ట్ అయ్యే కొన్ని డిసీజెస్ని రిమూవ్ చేయడానికి మనకైతే హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ఈ భోగి మంట వేసినప్పుడు మనము మన ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో అందరితో కలిసి ఈ భోగి మంటల చుట్టూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ అండ్ పాటలు పాడుకుంటూ అంటే ఒక కమ్యూనిటీ బాండింగ్ కూడా మనకి డెవలప్ అవుతుంది. అండ్ అలాగే మనకి స్పిరిచువల్గా కూడా అగ్ని అనేది ఒక ప్యూర్ అండ్ పవర్ఫుల్ ఫామ్ కదా. సో అలా భోగి మంటలు వేసినప్పుడు మనలో ఉన్న బ్యాడ్ థింగ్స్ అండ్ ఆల్సో మనలో ఉన్న నెగిటివిటీ కానీ అండ్ అన్నీ రిమూవ్ చేసేసి మళ్ళీ ఇయర్ని కొత్తగా ఒక ఫ్రెష్ వైబ్తో మనము స్టార్ట్ చేస్తాం కదా. సో అలాగ మనకి సంక్రాంతి అనేది ఒక ఫ్రెష్ స్టార్టింగ్ పాయింట్ లాగా అనమాట. ఇలా మనం సంక్రాంతిని అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడైతే మా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ లోపలే మా అమ్మమ్మ ఈ కలర్స్ ఎక్కడ దొర్లిస్తాయో అని చెప్పేసి ఆ కోళ్ళన్నిటినీ అయితే పక్క నుంచి పంపించేస్తుంది అనమాట. విత్తనాలు తినేసిన తర్వాత పల్లెటూరులో ఇలా కోళ్ళు పెంచుకోవడం అయితే చాలా సరదాగా ఉంటుంది కదా. అదే ఈ సిటీలో అయితే మనకి నాటుకోళ్ళు ఎంతెంత కాస్ట్కి అమ్ముతారో ఇక్కడ మాత్రం వీళ్ళు కొంచెం చీప్గానే అమ్మేస్తారు. కానీ ముందు ఇంకా చాలా ఉండేవి, కానీ ఏదో డిసీజ్ రావడం వల్ల ఒకదానికొకటి వచ్చేసి మొత్తం చాలా వరకు చనిపోయాయంట. ఇప్పుడు ఈ కొన్నే మిగిలాయి. వీటి కోసం కూడా వస్తూనే ఉన్నారు. ఇప్పుడు సీజన్ కాబట్టి ఎవరో ఒకరు కోళ్ళు కావాలని వస్తూనే ఉన్నారు. కానీ ఇవి మాత్రం చూసారు కదా ఏ ఫైర్లో ఎగురుతున్నాయో, దొరకవన్నమాట, చెట్లెక్కి కూర్చుంటాయి. అందుకోసమే వచ్చిన వాళ్ళు కొంచెం చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు దొరకపోయేసరికి. సంక్రాంతి వచ్చినప్పుడు మాత్రం మనకి పల్లెటూరులో కానీ ఎక్కడైనా అసలు ఈ రంగులతోటనే మనకి సంక్రాంతి వైబ్స్ అయితే వచ్చేస్తాయి. అసలు చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటాయి కదా. అండ్ ఆల్సో మధ్యలో గొబ్బెమ్మను కూడా పెడతారు, అది మ్యాండేటరీ. అండ్ చుట్టూ వచ్చేసి ఇవి వైకుంఠ వాకిళ్ళు అనమాట. ఓన్లీ ఈ పండగ సీజన్లో మాత్రమే పెడతారు, మిగతా ఇయర్ మొత్తంలో పెట్టారు కదా. సో అక్కడ అన్ని పూజ అన్నీ అయిపోయాక నేనైతే పక్కనే ఉన్న మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మా అత్తమ్మ వాళ్ళు యాక్చువల్గా ఉండడం అయితే గుంటూరులో ఉంటారు, కానీ ఇక్కడ నేటివ్ ప్లేస్ అయితే ఇక్కడే ఉంది, మా ఊరు పక్కనే కొంచెం దగ్గరలో. ప్రతి పండగకి అందరూ అక్కడికి వచ్చేసి సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. సో నేను కూడా ఒకసారి వెళ్ళి మీట్ అయ్యేసి అందరితో కలిసి సరదాగా అలా గడుపుతామని నేను కూడా వెళ్తున్నాను అనమాట. ఈ రూట్లో అయితే మాత్రము చెట్లు భలే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఇంటికి వచ్చేసాము. మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది, అందుకే అరిటాకులు రెడీ చేస్తున్నారు తినడానికి. ఈ అరిటాకులు చూడండి చాలా పెద్దగా ఫ్రెష్గా ఉన్నాయి అయితే చూడడానికి. ఒక్కొక్కటి మనంత హైట్ ఉంది. అదే వాళ్ళు కామెడీగా నవ్వుకుంటున్నారు. ఒక్కొక్క లీఫ్లో ఒక ఫ్యామిలీకి సరిపోతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ పిల్లలకి.
తిని ప్రణమ్య అనమాట, మా ఆడపడుచు వాళ్ళ కూతురు. అక్కడ చూడు, అన్నయ్య అయితే ఇంకా హాయ్ చెప్పమని చెప్తున్నాడు. ఈమె మా చిన్నత్తమ్మ. అండ్ ఇక్కడ ప్రసాద్ అన్న అనమాట, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు అనమాట, ఒక పాప ఒక బాబు. ఇక్కడ మార్నింగ్ అందరు కలిసి పొలాల్లోకి వెళ్ళారంట. సో పిల్లలంతా తిరిగి తిరిగి టైర్డ్ అయిపోయి ఉన్నారు, అందుకే అలా వాలిపోయి ఉన్నారు, ఎప్పుడెప్పుడు పడుకుందామా అని. అండ్ అందరం కలిసి అయితే ఇక్కడ లంచ్ చేయడానికి అయితే కూర్చున్నాము. ఇటు సైడ్ మొత్తం మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అనమాట, వాళ్ళ హస్బెండ్, ఇద్దరు పిల్లలు. అండ్ నెక్స్ట్ అటు సైడ్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ పెదనాన్న కూతురు వాళ్ళ ఫ్యామిలీ అనమాట. అండ్ అక్కడైతే మా ఇద్దరు మావయ్యలు, వాళ్ళ ట్విన్స్ అనమాట, లాస్ట్ ఇద్దరు ట్విన్స్. అండ్ పక్కన మా హస్బెండ్ అనమాట. పండగలప్పుడు అందరం ఇలా కలిసి సరదాగా కూర్చొని తినడం చాలా బాగుంటుంది కదా. ఇయర్ మొత్తంలో అందరం మీట్ అవ్వడం కష్టం, ఎక్కడెక్కడో బిజీగా ఉంటారు, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉంటారు. ఇలా మీట్ అవ్వడం అయితే కష్టము, కానీ ఈ సంక్రాంతి ఫెస్టివల్లో ఉండే స్పెషాలిటీ అదే కదా. అందరం కలుస్తాము సరదాగా, అలా ఫుడ్ తినడము, మాట్లాడుకోవడము, ఇవి మొత్తం ఇయర్ మొత్తం మెమరీస్ క్రియేట్ చేసుకున్నట్లు ఉంటుంది. ఇయర్ మొత్తానికి సరిపోతాయి ఈ మెమరీస్, ఇవే గుర్తు చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ భోగి స్పెషల్స్ అయితే చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై అండ్ మటన్ కర్రీ చేశారు. అండ్ ఇక్కడ చూస్తున్న అమ్మమ్మ వాళ్ళని చూడండి, ఎంత ఏజ్డ్ పీపుల్, 90+ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళైతే ఇంకా అందరూ వచ్చారు కదా, వాళ్ళని చూసి వెళ్దామని చెప్పేసి వచ్చారు. వాళ్ళు మాట్లాడుతుంటే చాలా సరదాగా అనిపించింది. చాలా ఇన్నోసెంట్గా ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళు చెప్పేటివన్నీ నవ్వొస్తూ ఉంటాయి. అలా అందరం కూర్చొని కాసేపు నవ్వుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకున్నాము. ఇక్కడ లోపల మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య అనమాట ఫుడ్ తింటూ ఉన్నారు. అండ్ అలాగా సరదాగా కొంచెం సేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాం అందరం. ఇక్కడ చూడండి ప్రణమ్య అండ్ తనుషిత. ఈ తనుషితకైతే ఎక్కువ సిగ్గు అనమాట, మనతో కలిసే వరకు మాట్లాడదు, చాలా టైం టేకింగ్ అనమాట. ఇక్కడ చూస్తే ఇది 4th జనరేషన్ అనమాట. ప్రణమ్య వాళ్ళ అమ్మ ప్రవీణ మా ఆడపడుచు, అండ్ ప్రవీణ వాళ్ళ అమ్మ మా అత్తయ్య వాళ్ళ మదరు, అమ్మమ్మ, నాకు నానమ్మ అవుతుంది. ఈ 4 జనరేషన్స్ చాలా మెమరీగా ఉంటుంది కదా. ఫోటో తీసుకుంటానని ప్రవీణ వాళ్ళ హస్బెండ్ ఫోటో తీసుకుంటున్నాను అనమాట, ప్రసాద్ అన్న. ఓల్డ్ జనరేషన్ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఈ టెంపుల్ అయితే మా ఇంటికి పక్కనే ఉంటుంది అనమాట. ఇది న్యూ కన్స్ట్రక్షన్ అనమాట, అంటే ఆల్మోస్ట్ ఒక 1 year అవుతుంటుంది. మా పెళ్ళికి అప్పుడే గుడి జస్ట్ ఓపెన్ చేశారు. ఇక్కడ శ్రీరామనవమి జరిగింది. ఫస్ట్ శ్రీరామనవమికి మాకు మ్యారేజ్ అయ్యి అప్పుడే 1 month అయింది. సో సీతారాముల కళ్యాణం జరిపించడానికి ప్రతి ఇయర్ ఒక దంపతులు అయితే కూర్చుంటారు. ఈ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్లో మాకు కొత్తగా పెళ్ళయ్యి ఫస్ట్ ఆపర్చునిటీ మాకైతే వచ్చింది. చాలా హ్యాపీగా అండ్ లక్కీగా ఫీల్ అయ్యాను నేనైతే. అదొక మర్చిపోలేని మెమరీ అనమాట. ఈ గుడి చూసినప్పుడు నాకు గుర్తొస్తుంది. ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి మంచిగా లైటింగ్ పెట్టి బాగా పూజలు చేస్తున్నారు. కారిడార్లో కూర్చున్న, కింద వరండాలో కూర్చున్న మంచిగా ఈ సాంగ్స్ వినిపిస్తుంటాయి మాకు. అండ్ ఇది సెకండ్ డే అనమాట, సంక్రాంతి రోజు. అక్కడి నుంచి నైట్కి వచ్చేసాము. అండ్ సంక్రాంతికి మళ్ళీ మా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం. మార్నింగ్ లేయగానే మంచిగా మా అమ్మ ముగ్గులేసి పెట్టేసింది. మొత్తం మంచిగా అనమాట, అసలు ఏం కనిపించట్లేదు. అప్పటికి నాకు తెలుసు ఆల్మోస్ట్ 8 అయిపోయింది టైము, అయినా కూడా చాలా మంచు నింది, అసలు ఏం కనిపించట్లేదు. ఇక్కడైతే పాప మా అమ్మకి నేను ఏం హెల్ప్ చేయలేదు, తనే వేసుకుంది. అండ్ బొమ్మలాట వాళ్ళు అంటారంట వీళ్ళని. వీళ్ళు వచ్చారు ఇంటికి, పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట. ముందు రోజుల్లో అయితే హరిదాసులు ఇలా చాలామంది వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా తగ్గిపోయారు. ఎవరో ఒకరిద్దరు అలా కనిపిస్తున్నారు. అండ్ అయిపోయాక మేమైతే మధ్యాహ్నం వరకు ఫాస్టింగ్ ఉండేసి దేవుడికి అయితే పెట్టుకున్నాము. ప్రసాదం కింద అయితే మా అమ్మ బెల్లం పాయసం అండ్ ముందుగా చేసిన అరిసెలు, లడ్లు అండ్ కొంచెం రైస్, పప్పు, నెయ్యి ఇలా చేసి పెట్టుకున్నాం. అలాగే మా నాన్నకు కూడా పెట్టుకున్నాం అనమాట. అండ్ ఇలా అయితే మా భోగి అండ్ సంక్రాంతి ఫెస్టివల్ అయితే
అయిపోయింది. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇక్కడైతే నేను చాలా అలసిపోయాను. అప్పటికే నాకు అది అస్సలు ఓపిక లేదు రెడీ అవ్వడానికి కూడా. జస్ట్ అలా డ్రెస్ వేసుకొని బొట్టు పెట్టుకున్నాను. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి మా హస్బెండ్ తీసుకొచ్చారు. బాగుంది కదా. అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్